హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ఎక్స్ ఖాతా వేదికగా మంత్రి గారైతే ఒక కీలకమైన ప్రకటన అయితే చేశారండి పెన్షన్లకు సంబంధించి. సో మంత్రి గారు ఎవరైతే ఈ యొక్క ఎక్స్ ఖాతా నుంచి అయితే ఈ యొక్క ట్వీట్ అయితే చేశారనేది మీకు వివరంగా ఈ వీడియోలో చెప్తాను. అక్కడ మనకు ముఖ్యంగా డాక్యుమెంట్స్ గురించి చెప్పారు. ఈ డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ గురించి కూడా మీకు వివరంగా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని లైక్ చేయండి. పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేయబడుతుంది పెన్షన్స్కి రిలేటెడ్గా. అలానే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే జూన్ 12వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముఖ్యంగా వితంతువుల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లను రిలీజ్ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎలాంటి సమాచారం అయితే ప్రస్తుతానికైతే అందుబాటులో అయితే లేదు. సోషల్ మీడియాలో కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ కావడం జరిగిందనమాట. జూన్ 12న అయితే 1,50,000 మందికి వితంతువులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించిందని. అయితే తాజాగా చూసుకున్నట్లయితే ఎక్స్ ఖాతా వేదికగా మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు అయితే ఒక ట్వీట్ అయితే చేశారు. ఆ ట్వీట్ గురించి మీకు ఇక్కడ షేర్ చేస్తాను, చూడండి. ఒకసారి ట్వీట్ చూసుకున్నట్లయితే అవర్ కొలియేషన్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద న్యూ పెన్షన్స్ అప్లికేషన్ ప్రాసెస్ విత్ ద ఎయిమ్ ఆఫ్ ప్రొవైడింగ్ సోషల్ సెక్యూరిటీ టు ఎవ్రీ ఎలిజిబుల్ ఇండివిజువల్ ఇన్ ద స్టేట్ అని చెప్పి చెప్పారనమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీఆర్ రిక్వెస్ట్ దట్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పి డాక్యుమెంట్స్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కింజరపు అచ్చెన్నాయుడు గారు ఈ యొక్క ట్వీట్ అయితే చేశారు, కానీ మన యొక్క సచివాలయంకి వెళ్ళి మనం కనుక దరఖాస్తుల ప్రక్రియ గురించి అడిగినట్లయితే దరఖాస్తుల గురించి సచివాలయం స్టాఫ్ ఒకే ఒక మాట చెప్తున్నారు, ఇంతవరకు మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాలేదండి కొత్త పెన్షన్లకు సంబంధించి అని చెప్పి చెప్తున్నారు. అలానే మనం సైట్లో కనుక చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఆప్షన్ కూడా అవైలబుల్లో అయితే లేదనమాట దరఖాస్తుల స్వీకరణ సంబంధించి. అయితే కింజరపు అచ్చెన్నాయుడు గారు దేనికి ఈ ట్వీట్ చేశారనేది మనకు కొద్ది రోజుల్లోనే తెలియబోతుంది. నిజంగా అప్లికేషన్స్ కనుక జరిగినట్లయితే డాక్యుమెంట్స్ అనేవి ఇవి రెడీ చేసుకోండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఆ డాక్యుమెంట్స్ గురించి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇవి తప్పనిసరిగా మీరు రెడీ చేసి పెట్టుకోవాలని చెప్పి తెలుస్తుంది అనమాట. అయితే ముఖ్యంగా వితంతువులకు సంబంధించే కాకుండా ఒంటరి మహిళా పెన్షన్లకు సంబంధించి కూడా దరఖాస్తుల యొక్క ప్రక్రియ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి, దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి కూడా దరఖాస్తుల యొక్క ప్రక్రియ జరిగే అవకాశాలు అనేటివి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో 15 లక్షల మందికి ఈ పెన్షన్లను శాంక్షన్ చేయాలని చెప్పి గతంలో క్యాబినెట్ మీటింగ్లలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. 15 లక్షల కొత్త పెన్షన్లలో భాగంగా ఈ యొక్క 1,50,000 వితంతువుల పెన్షన్లకు పోగా రిమైనింగ్ అన్నీ కూడా వృద్ధాప్య మరియు వితంతువులు మరియు దివ్యాంగులు, వికలాంగులు, అలానే ఒంటరి మహిళా పెన్షన్లు, వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి కూడా దరఖాస్తుల యొక్క ప్రక్రియ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మనం అప్లికేషన్ అనేది చేయాలనుకుంటే ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ మనకు చెప్తున్నటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చి పెట్టుకున్న మీకు 6 months వరకు అది వ్యాలిడిటీ అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీరు దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. పదే పదే మీరు అప్లై చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. కాబట్టి పెన్షన్ల కోసం ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి. పెన్షన్ సైట్ ఓపెన్ అయిన వెంటనే కూడా నేను మీకు తెలియజేస్తాను. డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి, ఓకేనా. మాక్సిమం మనకు జూలైలోనే దరఖాస్తుల యొక్క ప్రక్రియ జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఫస్ట్ విడతలో వచ్చేసి వితంతువులకు సంబంధించినటువంటి పెన్షన్ల అప్లికేషన్స్ అనేవి జరగవచ్చని నాకు అభిప్రాయం అనేది కలుగుతోంది అనమాట. ఒకవేళ నిజమే కనుక అయినట్లయితే నేను తప్పకుండా వీడియో చేసి మీకు తెలియజేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేదానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా పోస్ట్ చేయబడతాయి అనమాట. ఆ తర్వాత మీకు వీడియోస్ రూపంలో అయితే ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇవి ప్రస్తుతానికి కొత్త పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి సమాచారం. ఇకపోతే జూలై నెల పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్లో భాగంగా జూలై నెలలో ముఖ్యంగా స్పోర్ట్స్ పెన్షన్స్ కూడా యాడ్ అయ్యి రావడం జరుగుతుంది. ఈ నెలలో ఎవరైతే ఈ నెల 12వ తేదీ లోపల దరఖాస్తులు అయితే స్పోర్ట్స్ పెన్షన్ కేటగిరీకి దరఖాస్తులు చేసుకుని ఉన్నారు వారికి సంబంధించి కేవైసీ కొరకైతే నేమ్స్ అనేవి 20వ తేదీ లోపల అయితే వస్తాయన్నమాట. కేవైసీ అప్డేట్ చేసిన తర్వాత మీ పెన్షన్స్ను జూలై నెలకి అయితే యాడ్ చేస్తారు. జూలై నెలలో అయితే మీ పెన్షన్స్ అనేవి యాడ్ అయ్యి రావడం జరుగుతుంది. ఇకపోతే జూలై నెలలో
పెన్షన్ల పంపిణీ అనేది 1-2 తేదీల్లోనే జరుగుతుంది. ఎలాంటి మార్పులైతే లేవు. ఎందుకంటే ఆ 2 తేదీలలో ఎలాంటి సెలవు దినాలనేటివి లేవు కాబట్టి ఆ 2 తేదీల్లోనే పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా కొత్త పెన్షన్‌లకు సంబంధించి మరియు జూలై నెలకి సంబంధించినటువంటి పెన్షన్ల అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇవి తప్ప మనకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఎలాంటి సమాచారం గూడా వాస్తవమైనది కాదు. సో, ప్రస్తుతానికి గూడా ఇక్కడ డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసుకోబెట్టుకోండి అని జెప్పి మనకు మంత్రి గారైతే చెప్పారు. కొత్త పెన్షన్‌లకు ఇక్కడ అవకాశం అనేది ఇవ్వలేదని గూడా తెలుస్తుంది. సో, మీరు కావాలంటే సచివాలయంకి వెళ్లి ఒకే మాట అడగండి. కొత్త పెన్షన్‌లకు సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? సో, దరఖాస్తులు స్వీకరిస్తున్నారా అంటే ఒకే మాట చెప్తారు. సో, మాకు ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ రాలేదండి. సో, పెన్షన్స్ మేము అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం లేదని చెప్పి వాళ్ళు క్లియర్‌గా అయితే చెప్పేస్తారనమాట. సో, ఇవి పెన్షన్‌లకి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇకపోతే ముఖ్యంగా సదరం స్లాట్స్ గురించి అయితే అడుగుతున్నారు ఎక్కువ మంది. సదరం స్లాట్స్ యాక్చువల్‌గా ఈ జూన్ నెలకైతే ఓపెన్ కావాలి. ఇంకా కూడా సైట్ అనేది ఓపెన్‌లో అయితే లేదండి. కొత్త సదరం స్లాట్స్‌కి సంబంధించి. అయితే సో, ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి సమాచారం గనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి ఈ సదరం స్లాట్స్ అనేటివి సదరం సర్టిఫికేట్ కొరకైతే చేసుకుంటారు. అయితే జూన్ నెలకు సంబంధించినటువంటి సదరం స్లాట్స్ అనేటివి ప్రభుత్వం ఎందుకు ఓపెన్ చేయలేదంటే ఎవ్రీ మంత్ కూడా సదరం స్లాట్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. రీసెంట్‌గా మనం న్యూస్‌లో కూడా చూసామన్నమాట. సో, ఈ యొక్క సదరం స్లాట్స్ అనేటివి ఎవ్రీ మంత్ చేసుకునే విధంగా, అదేవిధంగా యూడీఐ కార్డ్స్ అనేటివి ప్రత్యేకంగా 3 విధాలుగా అయితే కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా ప్రభుత్వము చర్యలైతే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుందని చెప్పి విన్నాము. ముఖ్యంగా 40% కంటే వికలాంగత్వం కలిగినటువంటి వాళ్ళకి, అంటే 40% బిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి రంగు కలిగినటువంటి కార్డు, 40-80% ఉన్నటువంటి వాళ్ళకి ఒక రంగు కార్డు, అదేవిధంగా 80% నుంచి 100% లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకమైన కార్డు అనేది డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తామని చెప్పైతే సమాచారం అయితే రావడం జరిగింది. యూడీఐడి కార్డ్స్ గురించి నేను ఇక్కడ చెప్తున్నాననమాట. 3 రకాల రంగుల కార్డులు అనేటివి ఇస్తారని చెప్పి. సో, ఈ యొక్క వికలాంగులు, దివ్యాంగులకు సంబంధించి కూడా సదరం స్లాట్స్ అనేటివి త్వరలోనే ఓపెన్ అవుతాయన్నమాట. ఈ మంత్ ఎండ్‌లో అయితే స్లాట్స్ అనేటివి ఓపెన్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు నేను తప్పకుండా తెలియజేస్తాను. స్లాట్స్ ఓపెన్ అయినటువంటి కేవలము కొద్ది రోజుల్లోనే స్లాట్ బుకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి అయితే స్లాట్స్ అనేటివి ఓపెన్ చేయడం జరుగుతుంది. మే నెల వరకైతే స్లాట్స్ అనేటివి ఓపెన్ చేశారు ఇంతవరకు. ఇప్పుడొచ్చేసి ఈ యొక్క జూన్, జూలై, ఆగస్టు మంత్‌కి సంబంధించి అయితే ఈ 3 నెలలకు సంబంధించి అయితే స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ చేయాల్సి అయితే ఉంది. అదేవిధంగా స్లాట్స్ కొరకు ఎవరైతే వైద్య పరీక్షలు నిర్వహించుకొని వెయిట్ చేస్తున్నారో వారికి సంబంధించి 3 సంతకాలు అనేటివి కంప్లీట్ అవ్వాలండి. సో, 3 సైన్స్ అనేటివి కంప్లీట్ అయ్యి మీకు మెసేజెస్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. అవి కంప్లీట్ అయిన తర్వాతనే మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది రెడీ అవుతుంది. ఒకవేళ మీకు సైన్స్ అనేటివి పెండింగ్‌లో గనక ఉండినట్లయితే మీ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ సదరం ఐడీ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది. సో, ఐడీ స్టేటస్ అనేది మీరు చెక్ చేయించుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలు లేదా నెట్ సర్వీస్ సెంటర్‌లకైతే వెళ్లి చెక్ చేసుకోండి. సదరం సర్టిఫికేట్ మీకు రెడీ అయిందా? లేకపోతే దగ్గర అంటే ఎవరి ఆఫీసర్ దగ్గర పెండింగ్‌లో ఉందనేది మీకు చూపిస్తుందన్నమాట. ఓకేనా? సో, అవి రెడీ అయిన తర్వాత మనము ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకు సదరం స్లాట్‌కి మరియు సదరం సర్టిఫికేట్ సంబంధించిన ఉన్నటువంటి సమాచారాన్ని మీకు తెలియజేశాను. సో, పెన్షన్ సంబంధించి ఆల్మోస్ట్ అన్ని విషయాలను ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో, ఏమైనా మిస్ చేశానా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలానే ఫ్రెండ్స్, వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.